మహబల్ గారు మీరు చెప్పండి, తెలంగాణలో బీజేపీ అంటేనే రాజాసింగ్ అంటేనే బీజేపీ. కొత్త బీజేపీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత సో రాజాసింగ్ రాజీనామా చేయడం జరిగింది. ఈ రోజు జేపీ నడ్డా కూడా ఆమోదించడం జరిగింది. సో దీన్ని బట్టి ఇప్పుడు బీజేపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందా? మేబీ రాజాసింగ్ రాజీనామా చేసి బై ఎలక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే బీజేపీ పార్టీకి అయితే రాజీనామా ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా మొన్నటిగా ఈ రాజీనామా ఇచ్చి కూడా 1 వీక్ అయింది. అయినప్పటికీ కూడా ఇలా ఆమోదించారు. మరి అప్పుడు మనం మార్నింగ్ చూసుకుంటే నిన్న చూసుకుంటే ఏముంది, రాజాసింగ్ గారికి అమిత్ షా గారు ఫోన్ చేశారు, ఇంకా ఆమోదించలేదు అన్నారు. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు వాళ్ళిద్దరి మాటలలో. అదేవిధంగా జేపీ నడ్డా గారేమో మేము ఆమోదించినామని చెప్తారు, ఇలా ఆమోదించారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో చూసుకుంటే 2018 ఎలక్షన్లో చూసుకుంటే తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ పార్టీ నుంచి రాజాసింగ్ గారు ఒక్కరే గెలిచారండి. 2018లో ఒక్కరు మాత్రం గెలిచి ఆయనే ప్రతిపక్ష హోదాను వహించిండు, పార్టీ కోసం బలోపేతం చేసి మాట్లాడాడు, ఒక్కరే గెలిచారు కాబట్టి. అదేవిధంగా మళ్ళీ కూడా అవకాశం వచ్చింది, మళ్ళీ కూడా పార్టీ గెలిస్తే మళ్ళీ 2023లో గెలిచారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ పార్టీ అది స్టేట్ పార్టీ కాదు కాబట్టి సెంట్రల్ పార్టీ కాబట్టి అధికారంలో ఉంది. మిగతా 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి కంపల్సరీ రాజాసింగ్ గారు చెప్తే మరి పార్టీ నన్ను మళ్ళీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకుంటారు, కానీ అది కూడా ఉంటుండు లేకుంటే లేదు, ఉండే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనే విధంగానే వ్యవహరించినట్టు. అంటే పార్టీ బలమవుతున్న కొద్దీ అదే విధంగా ఉంటుంది. అదే ఇలా పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎవరు ఎంపీలు గెలవకుండా, ఎమ్మెల్యేలు గెలవకుండా, ఎవరు గెలవకుండా ఉంటే ఇలా పరిస్థితి ఆ విధంగా ఉండేది కాదు. కానీ బలం ఉంది మాకు, నువ్వు ఉండిపోతావు అని ఇంటెన్షన్ గా చేసినప్పుడు కంపల్సరీ అదే అన్నట్టు వాళ్ళు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే అట్లా ఒక రాజీనామా లెటర్ ఇచ్చినప్పుడు ఏమైందని కనుక్కొని అన్ని విధాలుగా ఇట్లా చేయొద్దు, రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ బలంగా అధికారం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా నచ్చజెప్పి రాజాసింగ్ గారిని ఏదో చేస్తే బాగుంటుండే. కానీ ఏదేమన్నప్పటికీ కూడా పార్టీకి ఎఫెక్టే ఉంటుందండి. అంటే ఇప్పుడు రాజాసింగ్ గారు బీజేపీ నుంచి గెలిచారు ఎమ్మెల్యే కాబట్టి, సో పార్టీని వదిలేశారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఆయన రాజీనామా చేసి సొంతంగా ఇండిపెండెంట్ గా మళ్ళీ బై ఎలక్షన్ పెట్టే ఛాన్స్ ఉందంట? 100%. ఎందుకంటే ఆయన గెలిచింది కూడా బీజేపీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోషామహల్ కాన్స్టిట్యున్సీ అంటేనే అక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం మధ్య ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ అది. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి చాలా దగ్గరగా ఉంటది. ఎందుకంటే హిందూ పార్టీ బీజేపీ పార్టీ అనే భావంతోనే రాజాసింగ్ గారు అంటే అక్కడ మన గతంలో చూసుకుంటే పలుమార్లు కూడా అక్కడ ఇప్పుడు కూడా బీజేపీ గెలవాలి. రాజాసింగ్ గారి లాంటి నాయకుడు రావట్టే అక్కడ బీజేపీ గెలిచింది కంపల్సరీ. మరి వారు చూడాలి, ఇంకా పార్టీ ఇచ్చింది కాబట్టి మరి వారు రేపా ఎల్లుండా చూసి నిర్ణయం తీసుకుని మరి రాజీనామా చేస్తారేమో అనుకుంటున్నాను. నేనైతే రాజాసింగ్ గారు ఇంత పౌరుషంతో వారు అంత రాజీనామా పార్టీకి చేశారంటే 100% ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే చేసి మళ్ళీ బై ఎలక్షన్ కూడా అక్కడ వస్తుంది, చేస్తారేమో అనుకుంటున్నాను అయితే. అసలు ఇప్పుడు బీజేపీలో చాలా పెద్ద పెద్ద దిగ్గజమైన నాయకులు ఉంటారు, రఘునందన్ రావు కానీ, కిషన్ కుమార్ కానీ, మన ఈటెల రాజేందర్ కానీ, వీళ్ళు ఎందుకంటే నచ్చజెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటే ఏం చెప్తాం? అదే ఇక మరి అక్కడ ఉన్నటువంటి నిర్ణయం పార్టీ అధిష్టానము, అక్కడ బీజేపీ పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయండి. ఏదేమైనప్పుడు కూడా ఒక సీనియర్ నాయకులు పోయి అడగాలి, అసలు నా ఏమైంది ఈ సమస్య ఏంది, మేము మాట్లాడతామని చెప్పేసి మాట్లాడాలి. ఒక ఎమ్మెల్యేని కోల్పోవడం అంటే ఆశామాషి కాదు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత కష్టమైనటువంటి పని తెలుసా ఏదైనా కూడా. ఇవాళ సరే మాకు అధికారం ఉందిగా అని చెప్పేసి పోతే పోని ఉంటేనే ఎమ్మెల్యే అంటే రాజకీయంలో సహజమే, ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడము చేయడం అది సహజమే. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వెళ్ళిపోయిందంటే కొంచెం కాపాడుకుంటే బాగుంటుండే. రాజాసింగ్ గారు కూడా మంచి నాయకుడు, డైనమిక్ లీడర్ అయినా. ఎందుకంటే అలాంటి నాయకుడు పోవడం కూడా పార్టీకి కొద్దిగా నష్టమే అని అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీలో ఒకటి ఉందండి, కొత్త వారికి అవకాశం ఇయ్యారు, పాతోడు గెలవడన్నట్టు. ఇవాళ 8 స్థానాలు కూడా గెలిచిన ప్రధాన కారణం ఎవరో తెలుసా అండి? నరేంద్ర మోడీ గారు, మందకృష్ణ గారే. లేకుండా గెలవపోతున్నాండి. నరేంద్ర మోడీ గారు, మందకృష్ణ గారు, ఇది వాళ్ళిద్దరు ఏమంటే అక్కడ గెలిచిందని చెప్పేసి నేను నిజంగా చెప్తున్నా. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇది రాజాసింగ్ గారు మన బీఆర్ఎస్ టర్న్ తీసుకునే ఛాన్స్ ఉందా? మరి చూడాలి, అధికార పార్టీ కాంగ్రెస్ లకు పోతారా, బీఆర్ఎస్ లకు పోతారా, లేకుంటే మరి కొత్త పార్టీ పెడితే అయితే గెలవలేరండి. పార్టీ పెట్టి నడిపించడం అంటే ఆశామాషి వ్యవహారం కాదు. ఈ రోజులలో పార్టీ పెట్టాలంటే నాకు తెలిసి మేబీ అసలు టీఆర్ఎస్ లో పోతాడేమో అనుకుంటున్నా నేను. కాంగ్రెస్ పోయే ఛాన్స్ ఉందంట? పిలిస్తే కాంగ్రెస్ పోతే మంత్రి కూడా అవుతాడు. మంత్రి అవుతాడా? 100% అండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మంత్రి లేడుగా, అయ్యే అవకాశాలు ఉంటుంది. మరి సీఎం గారు కూడా మాట్లాడతారు, ఒక ఎమ్మెల్యేను ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యేని వదులుకోలేరు కానీ ఎమ్మెల్యే కావాలని చూస్తారు పార్టీలో పిలుచుకోవాలని.
గతంలో తీసుకుంటే నాకు తెలిసి అక్కడ బై ఎలక్షన్ వస్తుంది, వచ్చిన తర్వాత అప్పుడు పరిణామాలు ఎట్లుంటే చూడాలి ఇక. ఇప్పుడు రామచంద్రరావు బీజేపీ కొత్త అధ్యక్షుడు పగ్గాలు ఇవ్వడం కూడా జరిగింది. సో తను నిజంగానే నడిపించగలుగుతాడు అంటావా బీజేపీని? ఆయనది ఏముండదు, నేను డమ్మీ క్యాండిడేట్, మళ్ళా కిషన్ రెడ్డి చెప్పాలా, బీజేపీ లక్ష్మణ్, వీళ్ళిద్దరు నడుస్తుంది పార్టీలో, ఎవరిది కూడా నడవదండి. మిగతా వాళ్ళది ఎవరు కూడా, లక్ష్మణ్ కిషన్ రెడ్డి తప్ప మిగతా ఎవరు నడవదు బీజేపీ పార్టీలో. వీళ్ళు ఏం చెప్తుంది ఫైనల్ అండి అంతే. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అసలు మీరు అనుకున్నారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తారని మీరు అనుకున్నారా? అంటే ఎప్పుడు చూడు ప్రజలు, ఆంధ్ర సైడ్ ప్రజలందరూ జగన్ పాలన బాగాలేదు, చంద్రబాబు ఉంటేనే మంచిగా ఉండాలంటే చాలా మంది అన్నారు. తర్వాత సరే పాపం జగన్ గారు మంచి పరిపాలన చేసి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేసి చాలా చేసాడు వరకు. చేసినప్పటికి కూడా అక్కడ జగన్ గారు చేసినటువంటి మైనస్ ఏంటంటే జగన్ గారికి ఎవరు చెప్పటం లేరు. మొత్తం భజన మ్యాచ్ తయారైంది, పక్కన భజన మ్యాచ్ తయారైంది తప్ప అన్న మనం ఇట్లా పోతే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పేటోళ్ళు లేడు అక్కడ. ఏమన్నా జై జగన్ అన్న తోపు, జగన్ అన్న హీరో, జగన్ అన్న అని మాట్లాడే తప్ప రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతైతే పొగడతలుతున్న విమర్శల్ని కూడా ఎన్ని చెప్తారు అవన్నీ అధ్యక్షుడికి చెప్తే అవన్నీ అనాలిసిస్ చేసుకుని ముందడికి పోతే సక్సెస్ అవుతారు. మనం మంచి చేసినామని అందరూ ముందరగా పోయినాక వెనక కూడా చెప్పేటోడు కావాలి ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయని. అట్లా అవి కూడా ఆయన క్యాచ్అప్ చేయలేదు. నేరుగా ప్రజలకు పైసలు ఇస్తేనే ఓట్లు ఇస్తారని ఇంటెన్షన్ మీద ఉంటే అందరికి పైసలు ఇచ్చిండు, పైసలు తీసుకున్నారు, తిన్నారు, చేసారు. రోడ్లు బాగాలేవు, అది లేవు అని చెప్పేసి కథం తెలుగుదేశం పార్టీకి ఓటేసారు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా జగన్ గారు చేసినటువంటి తప్పు ఒకటే అండి. అక్కడ ఏమో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, అంత అయిపోయింది అని తీసుకుపోయి జైలు వేయడమే వారు చేసిన పెద్ద తప్పు. ఒక పెద్ద మనిషి వయసు ఉన్న వ్యక్తిని ఎట్లా జైలు వేస్తారని ఇంటెన్షన్ సింపతి బాగా గెలవడం జరిగింది మెయిన్ గా. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? వాళ్ళు కూడా బాగానే చేస్తారండి, మన తెలంగాణ కన్నా బెటర్ గానే చేస్తారు. తెలంగాణ బెటర్ ఉంది. ఓకే, ఎట్లా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తారా? పింఛన్ పెంచిరండి. ఓకే, పింఛన్ పెంచడం వలన ప్రభుత్వం అధికారులకు వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. ముసలోళ్ళు ఓటక్కు ఏ చోట్ల ఫస్ట్ ఉంటారండి. ఓటు ఉందంటే పొద్దుల దన్మని ముఖం కడుక్కొని తానం చేసి టక్కుమని పొద్దున ఓటు 7 గంటలకు లైన్ కడతారు. చూడండి మీరు ఏ పోలింగ్ స్టేషన్ అన్నా చూడండి, యూతోడే అన్నం తినాక వేద్దాం, కొద్దిసేపు అయినాక వేద్దాం, 2ంటికి వేద్దాం, పావులకు 4ంటికి వేద్దాం అట్లా టైం ఇచ్చారు. కానీ ముసలోళ్ళు ఫస్ట్ దన్మని ఫస్ట్ పోయి ఓటు వేయకుండా చచ్చిపోయినట్టే, చచ్చిపోయిన కింద పడుతుందని తక్కువ ఓటు వేస్తారు. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా క్యాచ్అప్ పెన్షన్ వలన వస్తుంది. పెన్షన్ పెంచారు, మంచి పెన్షన్ పెంచారు, 3000 చేసారు. అదేవిధంగా రాజధాని నిర్మాణము, పోలవరం ప్రాజెక్టు కూడా నడుస్తుంది, ఇప్పుడు బనకచెర్ల కూడా నడుస్తుంది. చాలా మంచిగా చేస్తున్నారు చేసినప్పటికీ. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఇన్కమ్ లేకుండా కూడా ఫ్యాక్టరీలు పట్టుకోవడం రావడం కానీ అవి కానీ చాలా కంపెనీలు తెచ్చారు. కియా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తీసుకొచ్చారు అప్పుడు లాస్ట్ టైం వాళ్ళు. అట్లాంటి కంపెనీస్ కూడా తీసుకొస్తారు, మంచి డెవలప్మెంట్ ఉంది. అమ్మఒడి కార్యక్రమం కూడా చేసారు కదా ఒకటి పిల్లల కోసం, బడి పిల్లలకు, అది కూడా బాగా చేస్తారు. చాలా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక డైనమిక్ అండి, ఏదో ఒకటి చేసి ప్రజల్ని మాత్రము అభివృద్ధి వైపు నడిపే మాత్రం కనిపిస్తుంది 100% బాగుంది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ హవా కొనసాగుతుందా అంటే ఏం చెప్తాను? కొనసాగుతలేదండి. ఏం కొనసాగుతుందండి, రాష్ట్రం వేరే అయిపోయింది, ఆంధ్ర పార్టీ చేసారు, కార్యకర్తలు లేరు. కార్యకర్తలు ఉంటేనే పార్టీ బలంగా ఉంటది. ఒక 119 కాన్స్టిట్యూన్సీలలో పోటీ చేస్తే ఒక 2000 మంది, 2000 అభిమానులు 2000 వరకు అయితే ఉంటారు. 100% 2000 ఓట్లు అయితే పడతాయి అంతే తప్ప కానీ రికార్డు స్థాయిలో ఉండేటువంటి ఉండదు. ఇప్పుడు తెలంగాణలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సాగుతున్నాయి, దాంట్లో కూటమి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కానున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. నిజంగా ఒక ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటది? ఇది కూటమి ప్రభుత్వం పోటీ చేస్తే గిట్ట ఆ ఎలక్షన్లలో స్థానికమైనటువంటి లీడర్ నవీన్ యాదవ్ ఇస్తేనే గెలుతుంది కాంగ్రెస్. లేదు అంటే గిట్ట కూటమి ప్రభుత్వం బీజేపీ, టిఆర్ఎస్, కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ 3 గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ అండి. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ, చాలా మంది అక్కడనే ఉంటారు. అదేవిధంగా అంతా వాళ్ళంతా అక్కడ టీడీపీ అంటే అభిమానం ఉందండి. ఖమ్మం వాళ్ళు ఓటు బ్యాంకాలు చాలా ఉంది. 100% బీజేపీ అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక విజనర్ లీడర్, సిబిఐని కూడా చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సీఎం ఉండటం, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అండి.
తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ అండి. ఈ 5 సంవత్సరాలు పూర్తి అయితే 18 సంవత్సరాల 8 నెలల 18 రోజులు అవుతుంది. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు చేశారు, 8 సంవత్సరాల 8 నెలల 18 రోజులు చేసారు. మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తి చేసిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 5 నడుస్తుంది. ఇవి వేస్తే మొత్తం 18 సంవత్సరాలు సీఎం, 19 సంవత్సరాలు అనుకోండి. ఇక దగ్గర దగ్గర 18 సంవత్సరాల 18 నెలల 18 సంవత్సరాల 8 నెలల 18 రోజులు సీఎం చేసినాడు అవుతాడు. రికార్డు ఇది అసలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత సీఎం ఎవరు చేయలేదు. చాలా హ్యాపీ చంద్రబాబు నాయుడు సార్ గెలవడం. ఆయన ద్వారా ఇలా రాజకీయం నేర్చుకున్నాం, అనేక మంది రాజకీయం నేర్చుకున్నారు. ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు, కేసీఆర్ గారు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంచి అందరూ కూడా ఉన్నతమైన హోదాలు వచ్చారు. అని ఇప్పుడు పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల రంగంలో ఎంత ఊపుకుప్పిన వ్యక్తి, ఇప్పుడు రాజకీయ రంగంలో తను అసలు ఎమ్మెల్యే కాకముందు ఎంపీ కాలేడు, కార్పొరేటర్ కాలేడు, ఏమని కాకుండానే అతి తక్కువ టైంలో డిప్యూటీ సీఎం అయ్యాడు. సో ఇలా చూడొచ్చు. అసలు ఎందుకు తక్కువ టైం ఏం పట్టలేదండి పవన్ కళ్యాణ్ గారు, ఎక్కువనే టైం పట్టింది. 2008 నుంచి కూడా పాలిటిక్స్ ఉన్నాడు ఆయన. ప్రజారాజ్యం పార్టీ 2008లో స్టార్ట్ చేశారు. 2008లో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉండే. అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటుండు. ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడము, తర్వాత నేరుగా ఇతనే పార్టీ పెట్టడం 2014లో 13లోనే ఇప్పుడు పార్టీ పెట్టిండు. 14-13 సంథింగ్ ఆది ఇయర్లో పెట్టి అప్పుడు కూటమి ప్రభుత్వం ఉండి అప్పుడు గెలిపించిండు. పోటీ చేయకుండా గెలిపించిండు సపోర్ట్ చేసి. తర్వాత పోటీ చేస్తే మళ్ళీ ఒక్క స్థానం కూడా రాలేదు. తర్వాత మళ్ళీ కూటమి వస్తే గిట్ట భారతదేశ రికార్డు స్థాయిలనే రికార్డు సృష్టించిండు. ఓటమి ఏ లీడర్కైనా కూడా ఓటమి ఉండాలి. ఓటమి ఉంటేనే తెలుస్తుంది. ప్రజలు కూడా ఓడగొట్టాలి, గెలిపించాలి. ఎందుకంటే ఒకడు ఓడిపోయిందంటే అక్కడ ఓడిపోయినప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఓడిపోయినా, ఏం తప్పు చేశాను అని చెప్పేసి అని ఉంటుంది. అవకాశాలని మారాలి. ఒకరికి అవకాశం కాదు, ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా అవకాశాలు రావాలి. అవకాశాలు వస్తేనే మార్పు జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. భయం ఉంటుంది లీడర్లకు కానీ ఎవరికి కానీ. అబ్బా మనం పని చేయకుండా మనం ఓడగొడతారా అని చెప్పి భయంతో పనిచేస్తారు. అది 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విన్ అయింది. సో ఎలా చూడొచ్చు స్ట్రైక్ రేట్? భారతదేశంలోనే రికార్డ్ అసలు అది చాలా సక్సెస్ఫుల్ రికార్డ్. అది అంత రికార్డ్ ఏ పార్టీ కూడా బ్రేక్ చేయలేదు. 100% రిజల్ట్ ఆయనకి వచ్చింది కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. మంచి ఇట్లనే రాజకీయాల్లో ముందటికి వెళ్ళాలంటే నిరంతరం ప్రజల మధ్యలో ఉండిపోవు. ఓడినా గెలిచిన ప్రజా సమస్యల పైన పోరాటం చేసేట పవన్ కళ్యాణ్ గారు 100% భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. 100%. అంటే ఇట్లా సింగిల్ గా రావాలా లేకపోతే మళ్ళీ కూటమితో సీఎం అవుతారా? ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు అండి. కొద్దిగా వయసు మీద పడ్డది కాబట్టి కూటమి చేస్తే ఏదైనా కూడా మన పార్టీ బలం, మన క్యాండిడేట్ల బలంతో డిసైడ్మెంట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కూడా జగన్ గారు కూడా వైసింగ్, ఆయనే ముసలోడు కాదు, ఆయన కూడా అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆయనకు రెట్టింపు కన్నా మీరు ఎక్కువ వర్క్ చేస్తే మీకు సీట్లు వస్తాయి ఏ పార్టీ అయినా. ఎందుకంటే పొత్తు అనేది ఎప్పటికి ఉండదు కాండి. పార్టీ బలం పుంజుకునేంత వరకు పొత్తులు పెట్టుకుంటారు తప్ప పార్టీ పుంజుకున్న తర్వాత ఒంటరిగా పోటీ చేస్తారు. అట్లా ఒంటరిగా పోటీ చేసి సీఎం గారిని మంచి అవకాశాలు ఉంటాయి. బయట వినిపిస్తుంది అంటే సింగిల్ వస్తే పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యే కూడా గెలవారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, చెప్తారు. ఇప్పుడు అప్పుడంటే గెలవలేదు, ఇప్పుడు గెలిచిండు. మంచి చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. నాకు ప్రజలు అవసరం లేదు చెయ్యంటే ప్రజలు ఓడగొడతారు. మంచి వాళ్ళని ఓడగొట్టిర్రండి. ఇందిరాగాంధీని ఓడగొట్టిర్రు, ఎన్టీఆర్ ఓడగొట్టిర్రు. ఇంకెంతని ఇంతకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు కానీ దేశంలో. ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ఓడగొట్టిన అటువంటి దేశం ఇది. వాళ్ళిద్దరు అంత పెద్ద లీడర్ని ఓడగొట్టిర్రు. రాహుల్ గాంధీ ఓడిపోయిండండి. రాహుల్ గాంధీ ఓడిపోలేదా? అమేది ఓడిపోయిండు. అంత పెద్ద లీడర్స్. ఓటమి గెలుపు అనేది సహజం రాజకీయంలో. 100% గెలుపులు ఉంటాయి, ఓటమిలు ఉంటాయి, అన్ని కూడా ఉంటాయి రాజకీయాలు. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే పని చేయాలో కంపల్సరీ వాళ్ళు ఓడగొడతారు. అది నగ్న సత్యం. అది మీరు పవన్ కళ్యాణ్ ఓన్లీ పొలిటికల్ పరంగా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూస్తారా? పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా మన సినిమాలు చూస్తుంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటే ఖుషి నాకు చాలా నచ్చిన సినిమా పవన్ కళ్యాణ్ దాంట్లో ఖుషి సినిమా బాగా నచ్చింది. మీరు చెప్పండి, సినిమా పరంగా వెళ్తేనే బెటరా లేకపోతే రాజకీయ పరంగా వెళ్తేనే బెటరా పవన్ కళ్యాణ్ గారు? ప్రపంచంలో గొప్పది ఏంటంటే రాజకీయమే. సినిమా మీ వ్యక్తిగతంగా మీరు బతకడానికి కోసం చేసుకుంటారు సినిమా.
కానీ పాలిటిక్స్ అనేది 10 మందికి సేవ చేయడానికి ఇస్తారు కాబట్టి పాలిటిక్సే గొప్పది. మరి మీ ఇష్టం, మరి వ్యక్తిగతంగా సినిమాలు కూడా చేయండి. మీ ఫ్యాన్స్ అంటే లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీ ఫ్యాన్స్ కూడా మీరు కూడా నారా చేయదు కానీ. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చచ్చిపోయేంత వరకు కూడా సినిమాలు చేశారు. మీరు కూడా రాజకీయానికి 90% పాలిటిక్స్కి ఇచ్చి 10% సినిమాకి ఇచ్చేట అందరు కూడా మంచిగా ఆనందంగా ఉంటారు. ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. మీరు ఎందుకు మాట ప్రపంచంలో గొప్ప పని రాజకీయం ఉన్నారు. రాజకీయం చేసే వాళ్ళకి మన శాలరీ ఎందుకు మరి? ఎవరైనా కూడా వాళ్ళకు కూడా కడుపు ఉంటుందండి, భార్య పిల్లలు ఉంటారండి, అమ్మా నాన్న ఉంటారండి. మనం పాలిటిక్స్ తిండైతే పెట్టాలి కదా, తిండైతే పెట్టాలి కదండి. ఇప్పుడు పని తిండి పెట్టకుండా ఇంట్లో ఉండలేరు కానీ. పిల్లలు చదువుకోవాలని డబ్బులు కావాలి కదండి. మొత్తం ప్రజల కోసం చేస్తేనే ఇంటి పరిస్థితిని కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సేవ చేయడానికి వస్తున్నాం అంటారు. సేవ చేయడానికి వచ్చి సేవ చేయకుండా రాజకీయాలు ఇంకేందా డైరెక్ట్ సేవ చేసుకుంటే అయిపోతాయి కదా, రాజకీయాలు చేయడం ఎందుకు? అట్లా ఉండదండి. డైరెక్ట్ సేవ చేస్తే గవర్నమెంట్ ఉంటుందండి, ఆఫీసర్లు ఉంటారా? మోరే ఉంది అక్కడ, మోరే నీళ్ళు పోతలేవు. సేవ చేసేవాడు చెప్తుంటాడా ఆఫీసరు? వాళ్ళకు అధికారి కావాలి, నాయకుడు కావాలి కదా చెప్పేటాడు. నాయకుడు చెప్తేనే పని అవుతుంది. అందుకే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి కంపల్సరీ పొలిటీషియన్ ఉంటుంది. మన దేశమే ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఏంటంటే ప్రజలు ఓట్లు వేయాలి, ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళ చేతనే ఎన్నుకున్నారు కాబట్టి కంపల్సరీ ప్రజాస్వామ్య దేశం కాబట్టి పాలిటిక్స్ అవసరం. ఈ దేశానికి మూల స్తంభం పాలిటిక్సే. ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. ఎగ్జాములు పెట్టి కుటుంబ పాలన లేక అట్లా ఉండదు. ప్రజలు ఎవరికి నష్టం వాళ్ళకి ఓటు వేసినా విన్నంతే. మంచి పద్ధతి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టేటే కాదు సెంట్రల్ మినిస్టర్ కావాలని కూడా కొంతమంది అనుకుంటారు. అట్లా అయ్యే ఛాన్స్ ఉందంటావా ఫ్యూచర్ లో అట్లా కావాలంటే ఎంపీ గెలవాలా, ఎంపీ గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. అంటే ఎలా ఛాన్స్ ఉందంటావా పవన్ కళ్యాణ్ గారు? అట్లా అండి, రాష్ట్రంలో ఉన్నంత మంచిగా రాష్ట్రంలో ఉన్నంత పేరు సెంట్రల్ ఏముండదండి. దేశంలో 540 మంది ఎంపీలు ఉంటారు, అందులో మనం ఒకరము. అక్కడ అంత పెద్ద ప్రియారిటీ ఉండదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రియారిటీ ఏడు ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ గెలిచారు, సీఎం ఎందుకు కావాలనుకోండి ఎమ్మెల్యే ఎక్కడ దక్కనే ఉంటుంది. ఏదైనా కూడా ఎమ్మెల్యే అయితే నేరుగా ప్రజలకు మనకు ఓటేసిన ప్రజలకు పనిచేయడానికి అవుతుంది. ఎంపీ అంటే ఇంకా అంతకంత మాట్లాడి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉంటాడు ఆల్రెడీ, వాళ్ళు పనిచేస్తారు. ఎంపీలో ఏముంటుందండి, సెంట్రల్ నుంచి బడ్జెట్ అయితే చేయాలి పని, అంతే తప్ప ఇంకేముంటుంది. మన తెలుగు నుంచి చాలా తక్కువ మంది అంటే అసలు కేంద్రంలో వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకని మన సిబిఎన్ గారు మీరు అన్నట్టు చాలా ఎక్కువ రోజులు సేవ చేశాను కాబట్టి, సో సిబిఎన్ ఫ్యూచర్ లో ఏమన్నా పిఎం చూసే ఛాన్స్ ఉందా? పిఎం కాలేడండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు నేషనల్ పార్టీస్ అనేది ఇంపార్టెంట్. నేషనల్ పార్టీ వాళ్ళు అవుతారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తారు కాబట్టి ప్రజలు కూడా నేషనల్ పార్టీకి ఓటేస్తారు కాబట్టి. స్టేట్ పార్టీ అంటే రాష్ట్రం వరకు ఉంటుంది, కూటమితో ఉంది, అలయన్స్ ఉంది కదా. అలయన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అనేది దేశ పార్టీ. అది పెద్ద పార్టీ, దేశ పార్టీ కాబట్టి కంపల్సరీ అక్కడ అయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళని చేసుకుంటారు, వేరే వాళ్ళని దిగేస్తారు. ఎంత కూటమన్నా అవసరమైతే రాష్ట్రాలలో సీఎం నియతారు వాళ్ళు, కూటమిలో ఉన్నటువంటి వ్యక్తిని. కానీ దేశ బాధ్యతలు ఇవ్వరు. అదే పార్టీ అయినా కూడా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. సార్ మీలాగానే యూత్ పాలిటిక్స్ అన్నట్టుగా యువగలం అని ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు నారా లోకేష్. సో ఎలా చూడొచ్చు, ఒకప్పుడు తను చాలా విపరీతంగా ఇన్సల్ట్ గా ట్రోలింగ్ చేశారు, ఇప్పుడు తను ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా చూడొచ్చు తనని? పాపం యువగలం ప్రోగ్రామ్ లో నాకైతే యువగలం మనం తీయగా బాధ ఏమిస్తుంది అంటే, నందమూరి తారకరత్న గారు చనిపోయారు అప్పుడే హార్ట్ అటాక్ వచ్చి. ఆ ఇన్సిడెంట్సే బాధ అనిపిస్తుంది. మా ప్రోగ్రామ్ లా స్టార్టింగ్ రోజు నాడు వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చింది, అప్పుడు చనిపోయారు వారు. ఎందుకంటే యోగలం తీసుకొచ్చిండు, పాదయాత్రలు చేసిండు మంచిగా లోకేష్ గారు. లోకేష్ వ్యక్తి మంచోడు చాలా. ఎందుకంటే నేను టీడీపీలో పనిచేసినా కూడా నాకు తెలుసు, చాలా మంచోడు లోకేష్. ఎందుకు లోకేష్ మంచోడు అంటే కార్యకర్తల్ని కాపాడుకునే తత్వం ఆయన పొందగానే ఉంటుందండి. కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమాన్ని తీసుకొచ్చిండు తెలుగుదేశం పార్టీలో. కార్యకర్తకు భరోసాగా ఉందండి. తెలుగుదేశం పార్టీలో ఒక మంచిగా ఉందండి. పెళ్ళైతే డబ్బులు ఇస్తారు తెలుసా. ఆడపిల్ల పెళ్ళైన మొగోళ్ళు అయినా కూడా పుస్తెలు మెట్టెలు అవన్నీ ఇచ్చి డబ్బులు ఇస్తారు. కార్యకర్తకి అయితే ఆపదలు ఆదుకుంటారు పార్టీ. అంత మంచి పార్టీ కాబట్టి ఆయన తీసుకొచ్చారు కార్యకర్తల సంక్షేమం అనేది అని. ఇన్సూరెన్స్ పాలసీస్ అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. చాలా మంచి లోకేష్ గారు ఇప్పుడు మంచి డైనమిక్ లీడర్ తయారయ్యాడు. అప్పుడంటే కొద్దిగా అదంటే కానీ తెలియక కానీ నేర్చుకొని రాజకీయం చాలా బాగా ఇప్పుడు వచ్చిండు. మరి లోకేష్ ని సీఎం క్యాండిడేట్ అనుకోవచ్చా? 100% అండి. టీడీపీ అధికారం వస్తే ఆయన ఉంటాడు, ఇంకెవరు ఉంటారు?
చంద్రబాబు నాయుడు గారు కూడా ఏజ్ అయిపోయిందండి, 76 ఏళ్ళు. కంపల్సరీ 100% లోకేష్ గారికి అవకాశం ఉంటుంది, మంచిగా రావాలి, ఇంకా కూడా నేర్చుకోవాలి లోకేష్ గారు ఇంకా ప్రతిదీ కూడా నేర్చుకుంటేనే మనం ముందరికి పోగలుగుతాం. నాకు తెలుసు అనే మూర్ఖత్వం ఉండద్దు ఎవరికైనా కూడా, నేర్చుకుంటానే తత్వం ఉంటేనే మనం గొప్పలమైన ఇప్పటికి కూడా, అది మెయిన్. ఇప్పుడు యూత్ పాలిటిక్స్ అంటారు కాబట్టి చాలా మంది కూడా కొత్త పార్టీస్ పెడతారు. రీసెంట్ గానే విజయ్ తలపతి కూడా పార్టీ పెట్టడం జరిగింది. ఇది ఎలా ఉండబోతుంది అంటాం? అక్కడ విజయ్ తలపతి పార్టీ పెడితే కూడా మంచి సక్సెస్ఫుల్ ఉంది అది, 100% వాళ్ళు కూడా అంటే ఒక కొత్త పార్టీని ప్రజలు నమ్మాలంటే, నమ్మకం రావాలంటే, నా రాజకీయంగా ఉన్న చిన్నగా ఉన్నప్పుడు అనుకునేది వీళ్ళకి పని పాట లేదా పొత్తు పెట్టుకోవడం ఏంది అనుకున్నాం. కానీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మనమే కొన్ని స్థానాలు గెలిచి ప్రజలలో నేరుగా వెళ్ళి చట్టసభలలో మాట్లాడడానికి ఒక మన పార్టీకి బలం ఉంటుంది. అది కంపల్సరీ వాళ్ళు కూడా పొత్తు పెట్టుకునేట్టుగా కనిపిస్తున్నారు. చూడాలి, ఇంకా సక్సెస్ అయితే కంపల్సరీ వాళ్ళు గెలుస్తారు సీట్లు. విజయ్ తలపతి గారు మంచి డైనమిక్, ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగానే, సేమ్ పవన్ కళ్యాణ్ ఎట్లా, పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం డిప్యూటీ సీఎం అయింది కాబట్టి ఇక్కడ విజయ్ తలపతి సీఎం అవుతారంట. 100% అవుతాడు. సేమ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇద్దరు కూడా అట్లాంటి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా గెలిచే ఛాన్స్ అంటారు. కొంతమందికి అదృష్టం తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది, కొంతమంది కష్టపడ్డానికి వస్తుంది, రకరకాల ఉన్నటువంటి దేవుడు అట్లా ఇస్తాడండి రకరకాల. కొంతమందికి పోటీ చేయగానే గెలుస్తారు, మంత్రి అవుతారు, పోటీ చేయగానే అనుకోని విధంగా సీఎం అవుతారు. అది అదృష్టం అనేది కూడా కలిసి రావాలి రాజకీయంలో. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా బలం అంటే ఎవరంటే రాహుల్ గాంధీ అనుకోవచ్చు. సో రాహుల్ గాంధీని మన ఫ్యూచర్లో పీఎం చూడవచ్చు అంటావా? చూడొచ్చు, 100%. అంటే మొన్నటి పరిణామాలు చూసుకుంటే గిట్ట మనం కాంగ్రెస్ పార్టీ అసలు యాక్చువల్లీ నరేంద్ర మోడీ గారు 400 సీట్లు వస్తాయి అనుకున్నారు, కానీ 260 మాత్రమే, 50 మాత్రమే వచ్చినాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పార్టీ చాలా వాళ్ళకు కూడా 200 సీట్లు వచ్చింది కదా. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే మన భారతదేశంలో ఏకతాటిగా అధికారం ఇవ్వలేదు, ప్రజలు మారుస్తూ ఉంటారు కాబట్టి చెప్పలేము. భవిష్యత్తులో కూడా అయితే అవకాశాలు ఉంటాయి. ఏది కూడా కాదు అనుకునే అనడం చాలా తప్పు, ఎందుకంటే ఇలాంటి ఉన్నటువంటి పరిస్థితులు రేపున్న పరిస్థితులు ఉండే కాబట్టి చెప్పలేము. అయ్యే అవకాశం ఉండదు, అందువల్ల ఏదో రోజు అవుతాడు కంపల్సరీ, ఆవిడ మాత్రం గ్యారంటీ. ఓకే, మీరు రాహుల్ గాంధీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? రాహుల్ గాంధీ గారు కూడా మంచి ఎట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీని బాగా రన్ చేస్తుండు, గెలిచారు. మంచిగా ప్రతిపక్ష హోదాలో బాగా మాట్లాడుతారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా మాట్లాడాలి, సమస్యలు అన్నీ కూడా తెలుసుకోవాలి. జోడో యాత్ర చేసిండు, సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి మంచి లీడర్ రాహుల్ గాంధీ. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా దేశాని కోసం త్యాగం చేసిన కుటుంబం కాబట్టి బాగానే ఉంటది. మంచి భారత్ జోడో యాత్ర వల్ల మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చింది అనుకోవచ్చా? అట్లానేం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని ఎట్లా చూడగొట్టాలి అని ఆల్టర్నేట్ గా ఏది లేదు కాబట్టి చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 42 మంది సింపత్తుని గెలిచారు. 42 మంది కొత్త క్యాండిడేట్లు సింపత్తుని గెలిచారు. పాపం 2 సార్లు ఓడిపోయా, 3 సార్లు ఓడిపోయా. మనం ఈసారి వేసి గెలిపిద్దాం, పాపం అందరికి అన్నం పెడతాం, వీళ్ళకి కూడా పెట్టద్దాం, ఒక్కరికైనా పెట్టాడనే ఇంటెన్షన్ తోని తెలంగాణలో ప్రజలందరూ సింపతి కూడా తెలుగు రాష్ట్రాలలో వీళ్ళు కూడా కంపల్సరీ అట్లనే వేసారు. ఇప్పుడు మీరు ధర్మపురి కాబట్టి ధర్మపురి ఎట్లా ఉంది మరి? ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది మరి? ప్రజల సమస్యలు తీరుస్తున్నాడా అంటే ఏం చెప్తాం? గెలిచి 18 నెలలైంది, ఒక ముగ్గు కూడా వేయలేదు, ఒక ముగ్గు కూడా వేయలేదు. ప్రజలు వెళ్తే చేస్తున్న పని అంటారు, చేసేవాడికి చేస్తారు. ఎన్ని సమస్యలు చేసినా కూడా డెవలప్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. గతంలో కొప్పలీశ్వర చాలా చేసినట్టు ధర్మపురి బాగా చేసిన డెవలప్మెంట్, ఆ విషయాన్ని తప్పుకుంటా. నేను ప్రశ్నించాలి, ఆయన పని చేయాలా, బాగా చేసిండు. కొన్ని పెండింగ్స్ వర్క్స్ కూడా ఉన్నాయి, ఆ పెండింగ్ వర్క్లు కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తలేరు. ఇప్పటివరకు ₹1 నిధులు కూడా తీసుకురాలేదు, అసలు ఏం పని కూడా వేయలేదు. ఒక శంకుస్థాపన కూడా ఒక్కటి వేయలేని పద్ధతి వెళ్ళేప్పటికి అంతే. మంత్రి అండి, మరి ఇప్పుడు ఆయన చూడాలి ఇక మరి ఏం చేస్తాడు, ఎంతమంది ఎస్సీలను డెవలప్ చేస్తాడు, ధర్మపురి ఎంత డెవలప్ చేస్తాడు అనేది చూడాలి. వాళ్ళేమో రేవంత్ రెడ్డి మా పైసలు లేవు అంటుండు, మరి లేదేమో అభివృద్ధి చేస్తారో చూడాలి. వీళ్ళు అభివృద్ధి అవుతారు తప్ప ప్రజలైతే అభివృద్ధి అయితే అవుతలేరు. అంటే ఎప్పటికైనా మీ చివరి శ్వాస వరకు ధర్మపురి ఎమ్మెల్యే కావాలని మీ కోరికనా? 100% అయితే నెక్స్ట్ ఎలక్షన్ అయితే ఒకసారి మాకోసారి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారా కదా? ధర్మపురి అంటే చేస్తా. మైపాల్ యాదవ్ అని నేను భారత రాజ్యాంగం పట్ల, అదే దూడ మైపాలని నేను భారత రాజ్యాంగం పట్ల
చేస్తా నిజమైన విశ్వాసంతో విధేయతో అయితే మనం ఎమ్మెల్యే నామినేషన్ వేసినప్పుడు కూడా ప్రమాణం చేస్తాం, మనం వేసే ముందు కూడా చేస్తాం. ఓకే, ప్రజల భయపడలేదు భయపడినానని ఉంటాయి. అసలు ఎట్లుండే నామినేషన్ ప్రాసెస్, ఎట్లుంటది ఎమ్మెల్యే నామినేషన్ ప్రాసెస్? ఏముండదు, క్యాజువల్ గా మనం అంటే నేను మాకైతే అప్పుడు నేనైతే నామినేషన్ ఇచ్చినప్పుడు నేను 200 మంది లాయర్ వచ్చి ఒకళ్ళు నా ఫామ్ ఫిల్అప్ చేయలేదు. మా దోస్తు విక్రమ్ రెడ్డి ఉంటాడు, ధర్మపల్లి ఉంటాడు, ఇక్కడ జైనా కొసనూరుపల్లి రైతు లీడర్ అయినా విక్రమ్ రెడ్డి మీద దోస్తులం అన్నట్టు. నేను అడిగినా నాకు అప్పుడు చాలా అంటే ఎమ్మెల్యే నామినేషన్ డైరెక్టర్ స్కూటీలో పోతుందని భయం ఉంటది కదా, మంచి వాళ్ళు రాయారు, ఓన్లీ అడ్వకేట్లు సీనియర్లు అంతా రాస్తారంటే తర్వాత చాలా భయపడుతూ ఉపరాయాలు చూసాను. అసలు నామినేషన్ ఇస్తాను అనుకున్నా. మా దోస్తుకి ఫోన్ చేసి ఆయన కూడా అప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి మేము ఇద్దరం చిన్న వయసులో, ఆయన ఇద్దరం చిన్న వయసులే. తర్వాత ఏం చేసిండ్రు ఆయన అన్నాడు, మనం వైపాలు ఆల్రెడీ మనం చదువుకోలేదు అన్నాడు. మనం కూడా చదువుకున్నాం కదా అన్నപോലെ సరే అని చెప్పించి ఫస్ట్ డెమోస్ రాసినాము, రెండోది కూడా మంచి పర్ఫెక్ట్ రాసినాము. తర్వాత అక్కడ పోయి ముందుగా తెలుగు వెళ్ళని కొంచెం ఏదైనా కూడా అసలు పోయి సరైన ప్రాబ్లం ఉందా ఈడర్ అని చెప్పేసి ఆఫీసర్లో చూపెడితే ఓకే అనండి ఏ చేసాం, సక్సెస్ అయింది. ఇంకా అట్లా తర్వాత చాలా మందికి హెల్ప్ చేసిన నేను నామినేషన్ ఫామ్ లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వేసినప్పుడు కూడా చాలా మంది నామినేషన్ నేనే రాసిచ్చిన, ధర్మపూర్లో కూడా చాలా మంది రాసిస్తా. అందరు గైడ్ లైన్స్ చేస్తా. ఎవరైనా మనకు సమస్య వచ్చి ఎవరైనా ఎలక్షన్ వచ్చినట్టు నాకు ఫోన్ చేస్తారు 100 మంది, అన్న నామినేషన్ ఎట్లా వేయాలేదండి ఆ మూడుగా చెప్తా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు రావాలి, అందరు రావాలి, రాజకీయాలకు తెలుసుకోవాలి. కాబట్టి కంపల్సరీ నేను వాళ్ళకు నేను కూడా ఇక అది చేసిన హెల్ప్ చేస్తా చాలా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ హవా ఎలా ఉండబోతుంది? లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుంటే అది ఎలక్షన్ బెటర్ అండి, అది కాదట అది వేడే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ కోసం ఒకటి కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను నేను అసలు నిజంగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జీవితాలు మొత్తం నాశనం చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఎలక్షన్ అయిపోయి 17 నెలలు అయింది. 17 నెలలు అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఎలక్షన్ పెట్టారనుకో, నెక్స్ట్ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ రాలేదే అనుకో, అప్పుడు సర్పంచ్లు అధికారంలో ఉంటారు, ఎంపీటీసీలు అధికారంలో ఉంటారు. అప్పుడు ఏమవుతుందండి, ఈ ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వెళ్ళిపోతారు. ఇక మేము పోకుంటే గిట్ట మాకు వీళ్ళు నిధులు ఇయ్యరు, డబ్బులు ఇయ్యరని చెప్పేసి నీ ఉన్న కార్యకర్తలు మొత్తం అంతా ఉన్నోళ్ళు లేని మొత్తం మన అంత పోయి మళ్ళీ వేరే పార్టీలు అధికార పార్టీ చేస్తారు. నీకు అప్పుడు గవర్నమెంట్ ఎట్లా వస్తుందండి? మళ్ళీ ఒకసారి రాలేదు కదా, రాదు కదా వేరే గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి రావాలంటే. అట్లా కార్యకర్తల్ని నాశనం చేసాడు తప్ప వీళ్ళు ఏం లేదు. ఎందుకంటే వాళ్ళని కూడా ఎంపీటీ సర్పంచ్ వాళ్ళు ఏం చేస్తారండి, నా గ్రామానికి నిధులు కావాలంటే సిటీ గవర్నమెంట్ ఏదంటే దానికి పని చేస్తే హత్య అని చెప్పి ఆలోచన ఇస్తారు. అట్లా అంటే చాలా మోసం చేస్తున్నారు కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు. పాపం వాళ్ళ కార్యకర్తలు అందరూ ఎన్ని వాళ్ళ మీద కేసులు, కొట్లాటలు, గొడవలు, ఇంట్లో తిట్టి కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పి అన్ని తిట్టడం కూడా పార్టీ కోసం పాపం కార్యకర్తలు కష్టపడి ఇలా పార్టీని అధికారానికి లేస్తే కార్యకర్తలు మొత్తం మోసం చేస్తారు. స్థానిక సంస్థల ఎలక్షన్ లేదు, ఈ ఉన్నటువంటి నామినేట్ పోస్టులు ఏమంటే ఆ పదవులు ఫుల్ఫిల్ చేస్తూ లేదు, అన్ని టైం అంతా వేస్ట్ చేసి మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తారు తప్ప కార్యకర్తలు మాత్రం మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా కార్యకర్తలు మోసం చేసుకుంటారు. ఇప్పుడు మీరు యూత్ పాలిటిక్స్ అని ఒక నినాదం ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో యూత్ ని దిగమంటారా వద్దంటారా? 100% రావాలి, యువత రావాలి. యువత వస్తేనే మంచిది. యూత్ వచ్చి కొట్లాడాలా. ఎందుకంటే యువతుడు శక్తిగా ఉంటాడండి. ముసలిళ్ళకు ఏజ్ అయిపోయినతో ఏం మధ్య చేస్తారండి. యువకులు ప్రతిదానికి సమస్య ఉరికిపోయి చేస్తారు. అట్లాంటి యువతకి అందరు రావాలి. యువత మేము ఒకటి అనుకోవాలి, మేము గెలుస్తామా అని అనుకుని మానేయండి. పోటీ చేస్తేనే గెలుస్తారు. ఇవాళ అప్పుడు రేపు గెలుస్తావు, రేపు అప్పుడు ఎల్లుడి గెలుస్తావు. ప్రయత్నం చేయకుండా గెలుస్తామా అనేది మాత్రం మూర్ఖత్వం అండి. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తే కంపల్సరీ మనకు అవకాశాలు వస్తాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఏ పార్టీ గెలుస్తా అంటావు? అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే కంటే కొద్దిగా అధికార పార్టీకి బలం ఉంటుంది. ఓకే, స్థానిక ఎలక్షన్ కాకుండా ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్ మళ్ళీ పెడితే, ప్రభుత్వం ఎలక్షన్స్ పెడితే ఏ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంది? టీఆర్ఎస్ వస్తుందండి. టీఆర్ఎస్ 100% వస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతాంగం ఎక్కువ. హైదరాబాద్ వదిలేసండి, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు మన 70% పీపుల్స్ మొత్తము అగ్రికల్చర్ రైతులు ఉంటారు. 70% పీపుల్స్ ఏమంటారు రైతులందరూ. కేసీఆర్ అప్పుడు రైతు బంధు పడ్డది, మంచి చక్కగా పడ్డది, అన్నయ్యని కేసీఆర్కి వేయాలని నీళ్ళు తెచ్చింది అని చెప్పి మళ్ళీ ఇంటెన్షన్ అంటారు చాలా మంది గ్రామాలలో. కేసీఆర్ కూడా అవకాశాలు ఉంటాయి 100%. టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఇంకేంటంటే కార్యకర్తల్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకోవట్లేరు వేరే పార్టీ వాళ్ళని.
ఆ కార్యకర్తలు అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ అట్నే ఉన్నారు. వాళ్ళు బలంగా ఉండగానే వాళ్ళకి ఎదురు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంటే మేము అడగదలుచుకున్నాను, స్టార్టింగ్ అడగలనుకున్నా, అంటే మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క మేనిఫెస్టో ఉంటుంది. సో మీరు అప్పుడు ఏ మేనిఫెస్టో రాసుకున్నారు అప్పుడు? మేనిఫెస్టో అంటే మామూలుగా అదే కామన్గా ధర్మపురి నియోజకవర్గం వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది, ఇక్కడ ఎస్సీల కోసం ఏర్పడ్డ నియోజకవర్గం, ఎస్సీలు డెవలప్ అయితే లేరు అని చెప్పేసి ఒక జ్ఞానం తీసుకున్న విద్యా వ్యవస్థ కోసం ఆరోగ్యం, అది కామన్గా దానిలో ఏముంటుందని ఇంకా ఇండిపెండెంట్ వాళ్ళకు మేనిఫెస్టో అనేది ఏముంటుంది కానీ చెప్పుకోవడానికి మాత్రం అది అంతే. ఏముంటుందండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఏం చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ నిధులు ఏది ఇచ్చేది ఉంటే ఈ ఎమ్మెల్యే కూడా రాష్ట్ర ప్రభుత్వం అడగాలి కదా. ఏముండదు ఏంటంటే ప్రజల పక్షాన మాట్లాడడానికి మాత్రం ఉంటుంది తప్ప నిధులు తీసుకురావడానికి ఏముంటదండి, ఏముండదు. కాబట్టి జనరల్ గా మేనిఫెస్టో ఇట్లా చేస్తా అని చెప్పి చెప్పడం తప్ప మేనిఫెస్టో అంటే ప్రత్యేకంగా దాన్ని తయారు చేసి చేసేదండి. ఆ చేసేవాడు వాల్యూ లేదు కానీ, ఎందుకంటే నేను చదువుకున్నాను తెలుగు ఉన్నాను కాబట్టి నేను తెలియలేని పని కాంగ్రెస్ పార్టీ లెక్క బీసీ గణన కాదు కాబట్టి చేయని దానికోసం బీసీలను మోసం చేసినట్టు అట్లా వేయండి. ఇది అయితే మాట్లాడాలి నా వంతు, చేయడం వాళ్ళ వంతు అని చెప్పేసి వదిలేస్తామండి అంతా. ఒకవేళ మైపాల్ గారు వచ్చే ఎలక్షన్ లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో, ఇండిపెండెంట్ పోటీ చేస్తారా ఏదైనా పార్టీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందా? ఇండిపెండెంట్ గా చేస్తే గెలవడం చాలా కష్టం అండి. పార్టీ నుంచి చేస్తా. ఏ పార్టీ నుంచి చేస్తారా? పార్టీ అంటే చెప్పలేము, అంటే అప్పుడు పరిణామాలను బట్టి మనకి ఎవరైతే అవకాశాలు ఇచ్చారో బట్టి పిలవడం బట్టి చూడాలి. ఏ టైం అంటే ఆ టైం వరకు ఎట్లుంటుందో అప్పుడు మీరు ఛానల్ అంటే జాయిన్ అయ్యి వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తా. ఓకే ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఆడుతున్నాము. ర్యాపిడ్ ఫైర్ ఒకటే వాడు చెప్పాలి. రేవంత్ రెడ్డి అంటే పరిపాలన రానివాడు. కేసీఆర్ డైనమిక్ లీడర్. కేటీఆర్ మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి లీడర్. హరీష్ రావు కింగ్. మందకృష్ణ మాదిగ సమాజానికి ఒక గొప్ప నాయకుడు, సమాజానికి మొత్తము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి విద్యార్థుల పైన ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఎదగాలని చెప్పేటువంటి మంచి ఆకాంక్ష ఉన్న లీడర్ అంతే. ఇంకా డాక్టర్ విశారద మహారాజ్ మంచి గొప్ప సంకల్పం ఉండి ఒకరి కిందికి మనం పోవడం, మనం అధికారాన్ని రాజ్యాధికారాన్ని సాధించాలనుకోని తపనున్నటువంటి మంచి ఒక మేధావి. బట్టి విక్రమార్క అంటే ఒక పొలిటీషియన్. సీతక్క ఒక నిర్భేద బిడ్డ, ఒక శక్తిగా ఎదిగిన వెలుగు కిరణం. నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్, వరల్డ్ లో ఒక విజన్ అయినా అంతే. ఇంకా పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యూత్ ఐకాన్ లోకేష్. మంచి మనసున్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి. కష్టపడే తత్వం. షర్మిల ఎప్పుడేం మాట్లాడుతూ తెలియదు. ఓకే. మోడీ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అవకాశాలు. రాహుల్ గాంధీ ఒక సంకల్పం ఉన్న లీడర్. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ. ఇంకేముంటది మతతత్వ పార్టీ. అది మతతత్వ పార్టీ. బండి సంజయ్ ఒక బీసీ నాయకుడు. ఈటెల రాజేందర్ మంచి ఎవరు సపోర్ట్ లేకుండా కష్టపడాల్సిన లీడర్. రఘునందన్ రావు. నిజంగా నా గురువు రఘునందన్ రావు. నిజంగా ఆయన చూసి ఇన్స్పైర్ అయినా నేను అసలు అంటే నేను మాటలు నేర్చుకోవడం వల్ల. ఒక మంచి వక్త, డైనమిక్ లీడర్. తెలంగాణ ప్రాంతంలో రఘునందన్ రావు తర్వాత ఎవరైనా అంత మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి డైనమిక్ లీడర్. నవీన్ యాదవ్ మంచి హెల్ప్ఫుల్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. కిషన్ రెడ్డి సార్ రాజకీయ అవకాశాల కోసం చేసే వ్యక్తి. విజయ్ తలపతి ఒక మంచి సూపర్ డూర్ మంచి యాక్టర్, మంచి సేవాభావం గల వ్యక్తి. చివరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారతదేశానికి దేవుడు. భారత రాజ్యాంగం సూపర్ అండి, మంచి రాజ్యాంగం. ఏ మనిషిని కూడా తక్కువ చేయకుండా ప్రతి మనుషులు, దేశంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి వర్గం కూడా అందరు సరి సమానంగా ఉండాలనే తత్వంగా రాసినటువంటి రాజ్యాంగం. సూపర్.
నన్ను ఇంటర్వ్యూ పిలిచి ఎదగాలని చెప్పేసి పిలిచి మంచిగా ఇలాంటి పిలిచిన ఎల్జీ టీవీ ఛానల్కి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ షేర్ సబ్స్క్రైబ్ అని చేసుకొని ఛానల్ని ఎప్పుడు కూడా నిరంతరంగా ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా ప్రజలకు చేరవేస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే. సో ఇదే అండి ఈరోజు దూడా మహిపాల్ యాదవ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ తో మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నాతో పాటు ఎవరు ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి LG TV. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.